హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మనోజ్. తెలంగాణలో 10 ఏళ్లుగా పాలన ఎలా సాగింది? కొందరి ఆలోచనలకు అనుగుణంగానే సాగింది. ఓ కుటుంబం చెప్పు చేతల్లో జరిగింది. కొందరి అహంకారానికి కేర్ ఆఫ్ మాత్రమే జరిగింది. సో అందుకే ప్రజలు వారిని సాగనంపారు. ప్రజాపాలన చేస్తారని నమ్మిన వారిని గద్దెనెక్కించారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే మార్పులు మొదలయ్యాయి. రాచరికం ఆనవాళ్లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. సో తెలంగాణ అంటే ఉద్యమాలకు నిలవు, పోరాట పటిమకు కేర్ ఆఫ్, త్యాగాలకు ప్రతీక. అలాంటి తెలంగాణకు సంబంధించిన రాజముద్ర ఎలా ఉండాలి, ఎలాంటి రాచరిక ఆనవాళ్లు లేకుండా ఉండాలి, అందుకే పాత రాజముద్రకు రిపేర్లు మొదలుపెట్టింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఒక్కొక్కటిగా రాచరిక ఆనవాళ్లను చెరిపేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కొత్త లోగోకు సంబంధించిన డిజైన్ను హ్యాష్ ట్యాగ్ యూ ఎక్స్క్లూజివ్గా మీ ముందు తీసుకొచ్చింది. సో ఇందులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒకసారి అవేంటో చూద్దాం ఇప్పుడు. అయితే తెలంగాణలో పాత లోగోను ఒకసారి చూడండి. ఇందులో కాకతీయ కళాతోరణం, చార్మినార్ కనిపిస్తాయి. నిజానికి ఇవి రెండు తెలంగాణను పాలించిన కాలంలో ఆ రాజులు నిర్మించిన కట్టడాలు. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం అనేది తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్లో కనిపిస్తుంది. వీటితో పాటు 4 సింహాల ముద్ర కూడా ఇక్కడ కనిపిస్తుంది. బట్ కొత్త లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించారు. వాటి ప్లేస్లో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి గుర్తుగా నిర్మించిన అమరవీరుల స్తూపాన్ని చేర్చారు. అమరవీరుల స్మారకం అంటే 1969 తెలంగాణ ఉద్యమ పోరాట చిహ్నం. నిజానికి తెలంగాణ ప్రజల త్యాగాలను గుర్తు చేస్తూ ఉంది. అలాగే వ్యవసాయానికి పట్టం కట్టేలా మధ్యలో వరి కంకులను కూడా డిజైన్ చేశారు. చాలా వ్యూహాత్మకంగా చేసినట్టు చెప్పాలి రేవంత్ రెడ్డి. కొత్త లోగోలో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని తెలుగులో దేవనాగరి లిపి, హిందీకి లిపి దేవనాగరి హై అనే ఒక చిన్నప్పుడు చదువుకుంటాం. సో ఆ హిందీ లిపిలో అంటే హిందీలో ఒక శాసనం చేర్చారు. మామూలుగా మనం తెలంగాణ సర్కార్ అంటాము, బట్ సర్కార్ అనేది కూడా రాచరిక ఆనవాళ్లను సూచిస్తుంది. దాన్ని కూడా శాసనంగా మార్చేసినట్టు తెలుస్తుంది. శాసనం అంటే చట్టం. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రజాపాలన అనే అర్థం వచ్చేలా ఉంటుంది. అందుకే ఇది ఒక పదాన్ని ఎంపిక చేసినట్టు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాత లోగోను తీసుకొచ్చినప్పుడే కొన్ని విమర్శలు స్టార్ట్ అయ్యాయి. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల త్యాగాలు, ఇంకా అమరత్వం, పోరాట పటిమ అందులో కనిపించలేదన్న ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి. సో వేలాది మంది తెలంగాణ బిడ్డల త్యాగాలను స్మరించే అమరవీరుల స్తూపం రాజముద్రలో లేకపోవడం, రాచరిక చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉండడం ఒక రకంగా నియంత్రిత పాలనకు అద్దం పట్టిందన్న ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. అయితే కానీ వినేవారు ఎవరు? తాము చెప్పేది వేదం అన్న ధోరణి అప్పట్లో నడిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే ఒక రకంగా రేవంత్ రెడ్డి అధికారులు రాగానే లోగోపై ఫోకస్ చేశారు. ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా మార్చేశారు. కాదేది రాజకీయానికి అనర్హం, ఇది తెలిసిందే కదా. సో లోగో అలా బయటకు వచ్చిందో లేదో దీని చుట్టూ రాజకీయం మొదలైంది. బీఆర్ఎస్ రంగంలో దిగారు. రాజముద్రలో చార్మినార్, కాకతీయ తోరణాన్ని ఎందుకు తొలగిస్తారంటూ ధర్నా కూడా దిగారు. చార్మినార్ ముందు ధర్నా చేపట్టిన కేటీఆర్ సో రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం అసలు సరికాదంటూ కూడా ఆయన విమర్శిస్తున్నారు. ఇది టోటల్గా కేటీఆర్ చెప్తున్నమాట. అంతేకాదు హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది నిజంగా చార్మినార్ మాత్రమే అని. కానీ ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు కేటీఆర్. మొత్తానికైతే లోగో డిజైన్పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అందరికీ అభిప్రాయాలకు పరిగణలోకి తీసుకోవాలన్నదే ప్రభుత్వ అభిమతం. ఇంకా సలహాలు, సూచనలు తీసుకునే ఇలాంటి వాటిని తీసుకొస్తే బెటర్ అనేది కూడా ఒక ప్రజల్లో ఒక అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా తెలంగాణ చరిత్ర అంటే నవాబులు, రాజులు కాదు, సగటు శ్రమజీవి పోరాటం, అమరులు. రేవంత్ ప్రభుత్వం అయినా దీన్ని గుర్తిస్తే బెటర్ అనేది చాలామంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సో నిజంగా కొత్త లోగోలో ఉన్న అంశాలపై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.